హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్సుమల్ శ్రీనివాస్ గారు. హాయ్ సార్. హాయ్, నమస్తే అండి. సార్, ఇది విన్నారా? ఆర్జీవిని చంపడానికి లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారంట. అంటే నేను అన్నది కాదు, పోసాని గారు అన్నారు నిన్న ప్రెస్ మీట్లో. ఎలా చూస్తారు ఇది? ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆ బుర్రపాడైపోయింది. ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నా అతనికి తెలియదు. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వచ్చాడు. జగనన్న అనుకున్నాడు. ఆడు ఎల్లం కోటకి వెళ్ళిపోయేలా ఉన్నాడు. మరి అతని ఫాలోవర్స్ అందరూ కూడా నోటుకు వచ్చినట్టు వాగిన వాళ్ళు అందరికీ నోట్లో పచ్చి వెలకే గొంతులో పడినట్టు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా కారణంగా తిట్టాడు కదా. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల్సిన అవసరం వీడికి ఏమొచ్చింది? వీళ్ళిద్దరికి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? వీళ్ళిద్దరికి సినిమాలకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అయ్యాలో మాట్లాడుకోవాలి. నువ్వు జగన్ వెనకాల వేసుకుని భోజనం వేసి సిగ్గు లేకుండా మళ్ళీ కులం పేరు చెప్పుకుంటాడు. నేను పలావాడిని, పలానా కులావాడిని, మా వాళ్ళందరూ ఎలాగంటే నువ్వెవడో చెప్పడానికి. అదొకటి. ఇప్పుడు ఆర్జీవిని చంపడానికి కూడా ఆడు చెప్పుకుంటాడు. నీకు ఎందుకు అని అని వేసేసి వీళ్ళ ఖాతాలో వేద్దాం చూస్తున్నారేమో. అంతే కదా. ఇప్పుడు వీళ్ళ చరిత్ర అదే కదా. వాళ్ళు బాబాని వేసి పాడేసి చంద్రబాబు నాయుడు గారికి అంటించారు. ఆ రక్తం వాళ్ళే కడుక్కుని. ఇప్పుడు ఆ పుట్టులేసినప్పుడు తుడిసినప్పుడు చేతికి రక్తం అంటుకుంటుంది కదా. అది తీసుకొచ్చి చంద్రబాబు గారు బట్టలకు మామేరు. ఈ జనం వీళ్ళు నిజంగా వేసేసినా కానీ నమ్మరు వీళ్ళు చెప్తే. ఇప్పుడు చెప్తున్నాను నేను, నాన్న పులి కథలాంటిది. వీళ్ళ డ్రామాలు, వీళ్ళ వేషాలు, వీళ్ళ దొంగ మొగాలు ఎవరికి తెలియదు ఏంటండి. ఆ గులకరాయి చూసారు డ్రామా, అది ముగ్గురు కొట్టేసి వెళ్ళిపోయిందంట. అరుంధతి సినిమాలోని గోళిక్కల పాటలాగానే అది ఇలా గిరేస్తే అన్నిటి మీద మ్యూజిక్ కింద కొట్టేస్తుంది ఎటో. కానీ ఆ సినిమా కాబట్టి చూస్తాం. ఏదన్నా అంటే మళ్ళీ కామెడీ చేస్తున్నారంట. కామెడీ కాకపోతే మీరు చేసి శాస్త్రాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అవునా కదా. అందులో ఆ మొగలో అరుంధతి సినిమాలో చూసావా? ఆ మొగలు గిరేస్తే ఆ డ్రమ్స్ మీద అవడవడమ్మని కొట్టుకుంటా పాట కింద వచ్చేస్తుంది. వీళ్ళు కూడా పడవలసింది జగనన్న అని కొట్టింది. సిగ్గులేదు వాళ్ళకి జనం చీయని మోస్తున్నా కానీ ఏంట్రా ఈ గోల, మీరు ఇలాగున్నారేట్రా అంటాడు చూడు. ఎవడో అలాగ ఉంది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇదిగోనయ్యా, నేను మీకు బటన్ నొక్కాను, మీకు డబ్బులు వేసాను, నాకు ఓటేయండి. ఇదిగో నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, అవన్నీ గుర్తునే పెట్టలేదు. నన్ను 43,000 కోట్లు కొట్టేసానని చెప్పేసి నా మీద అక్రమాస్తులు కేసు పెట్టారు. అది విచారణకి వెళ్లకుండా నేను 10 ఏళ్ళ నుంచి జరుపుతున్నాను. ఈ 5 ఏళ్ళ నుంచి అయితే కోర్టు కూడా వెళ్ళలేదు. నేను డైరెక్ట్గా చెప్పాల, నువ్వు నిజాయితీ ఉన్నవాడైతే నిజాయితీ ఒక్క అబద్ధం ఆడమంటే ఆడని చెప్తాడు ఆ మాంత్రికుడు. ఎవరో కొడాలి నాని అన్నవాడు బహుత చేతబడి చేసి కూడా ఉంటాడు. చూసావు నువ్వు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను సిరాకు అసహ్యం డోకొచ్చేస్తున్నాను చూస్తుంటే. వాళ్ళ స్థాయి మర్చిపోయి మాట్లాడితే మనం కూడా తప్ప వాళ్ళ భాషలో మాట్లాడాలా. అంటే మొన్న మీరు అన్నట్టు మీ చిరాకు వస్తుందని అంటున్నారు, కానీ జగన్ గారు ఏమో చాలా మంచివాడు. అంటే మొన్న ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కొడాలి నాని చాలా మంచోడు, సున్నితమైన మనసు, ఎప్పుడో కొంచెం కోపం రావచ్చు కానీ మరి మంచోడు అని చెప్పారు కదా. మనిషి కట్టిన కానీ మనసు మెత్తన. మరి లోపల చూసి చెయ్యడు చూసేయడము మరి మెత్తగా ఉందో గట్టిగా ఉందో మరి ఏంటండి. ఇప్పుడు లైక్ మైండెడ్ అండి వాళ్ళందరూ కూడా, ఒకే భావజాలం ఉన్నవాళ్ళు. ఇప్పుడు కోతులన్నీ ఏం చేస్తాయి? ఆ గుంపు కోతులన్నీ ఒకే. ఇప్పుడు కొండముచ్చులు కోతులు ఉంటాయి. కొండముచ్చులు బ్యాచ్ మొఖం నల్లగొండి తోక పెద్ద పైకి ఎట్టు తిరుగుతాయి, అవన్నీ అడిగిపోతాయి. కోతులన్నీ అన్నవరం కొండ మీద కోతులన్నీ ఒక గుంపు కింద ఉంటాయి. వీళ్ళంతే బ్యాచ్. ఆ గుంపులుగా వాళ్ళ భావజాలం ఉంటుంది. వాళ్ళంటే నచ్చిన వాళ్ళు మనం చిరాకు పడతాం. ఇక్కడ ఆర్జీవి మాత్రం తక్కువ చేశాడా? నన్ను ఎవడ ఏమి చేసేవాళ్ళు లేడు, నన్ను ఎవడేమి పీకుతాడులే అన్నట్టుగా అతను అతని స్థాయి. ఆడవాళ్ళ కాళ్ళు ఒళ్ళు నాకుతా డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేసి యువతను మీలాంటి కుర్రాళ్ళని పాడు చేసాడు కదా. పెరవర్టెడ్ కదా అతను. ప్రజల్ని ఇలా ఇప్పుడు మనం సమాజంలో ఉన్నాం. ఈ సమాజంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఆడవారు నిండుగా ఉండాలి, మగవాళ్ళు పద్ధతిగా ఉండాలి, స్త్రీలను గౌరవించాలి, పెద్దవాళ్ళని మర్యాదగా గౌరవించా చూడాలి. ఒక సంప్రదాయాన్ని పెట్టుకున్నాం. మనకు ఒక పాపభీతి ఉంది, ఒక సర్వేలెన్స్ ఉంటుంది. ఎవడో మనకు తెలియని శక్తి మనం గమనిస్తూ ఉంటుంది, మనం తప్పు చేయకూడదు అనేటువంటి ఒక సర్వేలెన్స్ ఉందని నమ్ముతాం మనం. అది ఈక్విలిబ్రియం, మన సమతుల్యతని పాటిస్తూ ఉంటుంది. అంటే మనం చెడు మార్గంలోకి వెళ్ళకుండా, నిన్ను ఎవడ చూడు నువ్వేం చేసినా తప్పులేదంటే వెళ్తా కాబట్టి అక్కడ కనపడిన బ్యాగ్ ఉంటే పట్టుకుపోతాడు. పోలీసు వాడు ఉన్నాడో పట్టుకుంటాడన్న భయం ఉంటే పట్టుకెళ్ళడం. ఆ భయం లేదు, నువ్వేం పట్టుకుపోయినా పర్లేదని పట్టుకుపోతాడు. నువ్వేం చేసినా పర్లేదంటే అమ్మాయి వెళ్తుంటే పట్టుకుని ఎత్తుకెళ్ళిపోతారు, లేదంటే చంపేసిపోతారు. ఇది ఒక సర్వేలెన్స్ ఉంటుందన్న భయం, భక్తి ఉంటే దానికోసం ఈ కట్టుబాట్లు, సంప్రదాయాలు పెట్టారు. లేదంటే మనం ఒకళ్ళు జీవించగలవా కలిసి? మరి ఎందుకు సార్ పోసాని గారు ఇంతలా మాట్లాడడం? మతం ఏందండి, దాన్ని మతిపోవడం ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు చూసారా ఆ పెరదర్శనం, ఆ పిచ్చి మాటల కింద వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ రేపు జూన్ 4 తర్వాత ఉంటుంది రేవు.
అప్పుడే బెటర్. మీరేం కంగారు పడకండి. ఇప్పుడు ఎవరిని ఏం చేయరు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. డోంట్ వర్రీ. జూన్ 4 ముందు మిమ్మల్ని అవ్వడం ఏమీ చేయడు. దానికి కాలుతో నాది హామీ. 4 తర్వాత నాకు సంబంధం లేదు. మడతలు పెట్టేస్తారు, వీళ్ళు ఎవరిని వదలరా. ఎందుకంటే వీళ్ళు నోరే నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు. అర్థమైందండి? మీరు నోరు అదుపులో లేకుండా నోటికి వచ్చినట్టు వాగితే మొహం 3 మొఖాలు అయిపోద్ది. అంటే పోసాని గారు కూడా ఖచ్చితంగా మేము 150 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తాము, ఇది రాసి పెట్టుకోండి. జగన్ గారేమో వైనాట్ 175, ఇంకొంతమంది ఏమో ఖచ్చితంగా 100 సీట్లు పైనే వస్తాయి అని అంటున్నారు. కానీ ఎక్కడో చూస్తుంటే మాత్రం అంటే శవ రాజకీయాలని చాలా మంది అంటున్నారు. ఇవి వర్కౌట్ అవుతున్నాయా అని చాలా మంది డౌట్. ఏమవుదండి, ఎన్నిసార్లు నమ్ముతారు? ఓ పక్కన వాళ్ళ చెల్లు షర్మిల గారు ఉంది కదా, షర్మిల గారు ఏం చేస్తుంది? ఐస్ కోరినట్టు కోరి ఐస్ ముక్కలో దాని చిత్రీ బాండి మీద పెట్టి కోరేసి ఐస్ తీస్తారు కదా, గుజ్జు కింద. చూసారా మీరు? అలా కోరేస్తుంది రోజుని. అది తట్టుకోలేకపోతున్నారు. ఇంకో పక్కన సునీత గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తుంది. ఎవడ దగ్గర కూర్చున్నాడో, ఎవడ ఏం చేసాడో, ఎలా చేసేసారో చెప్తుంది. ఒకవేళ వీళ్ళకి సిగ్గులేక మాట్లాడుతున్నా కానీ జనాలకు సిగ్గు శరం ఉంది. వీళ్ళంటే కాశీలు వదిలేసారు, సిగ్గు శరం ఉన్నాయి. జనాలు చూసుకున్నారు. వీళ్ళకి డెఫినెట్గా బుద్ధి చెప్తారు, వీళ్ళు ఇంటికి పంపిస్తారు. జూన్ 4 తర్వాత వీళ్ళకి మామూలు రౌండ్ ఉండదు. నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే అందరూ వెయిటింగ్. మీకు విజయ్ సినిమాలో వెయిటింగ్ అంటాడు కదా, వీళ్ళ కోసం వెయిటింగ్. జూన్ 4 కోసం వెయిటింగ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్లు, చాలా వరకు ప్రెస్ మీట్లు. ఇప్పుడు మొన్న జనసేన నుంచి వెళ్ళిన మహేష్ గారు కానీ, లేకపోతే మొన్న పోసాని గారు కానీ, చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేకపోతే ఇంకెవరి గురించి అయినా వ్యక్తిగతంగా మాట్లాడడం తప్ప ఇంకేమీ చెప్పట్లేదు, అంటే విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను, 5 సార్లు చెప్పాను. అతను నార చుట్టిన నాటు బాంబులు ఆటాడు. అర్థమైందండి? అతను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే చేతిలో పేలుతాడు. అతను జోలికి ఎవడైనా మందు పాత్రమే కాలు పెట్టినట్టే. అతని జోలికి వెళ్తే మందు పాత్రమే కాలు పెడితే నువ్వు ఉండలేవు, తీయలేవు. తీసినా వెళ్ళిపోద్ది, అక్కడ ఉన్నా వెళ్ళిపోద్ది. అతని జోలికి వచ్చారు వీళ్ళు. అతని పని అతను చేసుకుని పోతూ ఉంటాడు. అతని సినిమాలు అతను ఎవరిని కామెంట్ చేసాడు ఎప్పుడన్నా? పవన్ కళ్యాణ్ రాజకీయంగా కాకుండా ఈ సినిమాల పరంగా ఈ సినిమా వాళ్ళు ఎవరైనా కామెంట్ చేశాడా? ఎప్పుడైనా కామెంట్ చేశాడా? ఎవరైనా కించపరిచాడా? ఈయన్ని కెలికి గోకితే ఒళ్ళు మండిన తర్వాత మాట్లాడాడు. అప్పటి వరకు ఆయన ఎప్పుడన్నా మాట్లాడా? ఎవరి జోలికైనా వెళ్ళాడా? అతని సినిమాలు అతను చేసుకుంటాడు. అతను హీరో అయ్యా, పవర్ స్టార్. అంత అవసరం ఉన్నవాడు అది ఏం చెప్తే తింటారు. నువ్వు అలా చేసు, ఇలా చేసు, షూటింగ్ క్యాన్సిల్ చేయమని చేయమంటాడు. అంటాడు. నువ్వు అనలేదా? నువ్వు అనవా? నీ పిచ్చి లేదా? నీ పిచ్చి చేస్తలేవా? నువ్వు రైటింగ్ అప్పుడు నువ్వు ఏడ్పించి తినలేదు ఎవడన్నా వాడు స్థాయి పెరిగిన తర్వాత ఏడ్పించి తినేస్తారా? అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే వివేకానంద రెడ్డి గారి గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ శాతము పర్సనల్ లైఫ్ గురించి మెన్షన్ చేస్తున్నా. అంటే సెకండ్ ఫ్యామిలీ గురించి, వివేకానంద గారి గురించి, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి. వాళ్ళు బతికే అంతండి. వాళ్ళు ఫెయిర్ గేమ్ ఎప్పుడు ఆడరు, ఫౌల్ గేమ్ ఆడతారు. వాళ్ళు దారి అడ్డదారి అండి. అడ్డదారిలో వెళ్ళాలనుకుంటారు. శవాలు కావాలి వాళ్ళకి. శవాల కోసం రాబందులు అంతరించిపోయినాయి. వీళ్ళు తయారయ్యారు. వీళ్ళ రూపంలో వచ్చేసినాయి ఇప్పుడు అంతా. శవాలు ఎక్కడ దొరుకుతాయా అని పైన తిరుగుతూ ఉంటాయి. చూడండి, రాబందులు ఇప్పుడు అంతరించిపోయి. పార్సీ కొట్టుకెళ్తే పార్సీ వాళ్ళు పెడతారు. ఒక శవాన్ని తగలబెట్టరాలు, కరణం చేయరు. అలాగే రాబందులు పలహారం కింద ఇచ్చేస్తారు. అలాగా అటు తిరుగుతూ ఉంటాయి. ప్రతి ఊళ్ళో తిరిగి రాబందులు గొడ్లో ఏదో దొరుకుతాయేమో శవాలు. అలాగే వీళ్ళు ఎక్కడ శవం దొరుకుద్దా దాని చుట్టూరు తిప్పుతుంటారు. హత్యలాలు చేస్తారు, ఎదటోళ్ళ మీద చేస్తారు. రేపులాలు చేస్తారు, ఎదటోళ్ళ మీద పెడతారు. దాడులాలు చేస్తారు, ఎదటోళ్ళ మీద పెడతారు. ఇన్సైడ్ ట్రేడింగ్ వాళ్ళు చేస్తారు, ఎదటోళ్ళ మీద పెడతారు. ఇవన్నీ వాళ్ళకి అలవాటైపోయింది. ఇవన్నిటికి కథ రేపు మే 13వ తారీఖుని వీళ్ళందరూ పాశుపతాస్త్రం వేస్తున్నారు. ప్రజలు వీళ్ళకి సెంటెన్స్ రాస్తున్నారు, ఎలిమినేషన్. విజయమ్మ గారు కూడా పరామర్శించలేదు కదా. అదే ఆవిడ ఎందుకు లేదు? కారు 4 టైర్లు ఒకేసారి పేలిపోతాయి, ఎందుకు వచ్చిన కూడా బాబు వెళ్ళిపోయింది ఆవిడ. వీళ్ళ సంగతి తెలుసు కదా. వీళ్ళకి ఎవడొకరిని వేసేసి వాళ్ళ ఖాతాలో వేస్తారు, టీడీపీ వాళ్ళ ఖాతాలో. వాళ్ళేమో పిచ్చోళ్ళలాగా వాళ్ళు మీటింగ్లో పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల వెనకాల ఈసారి మాత్రం వీళ్ళు ఏమి చేసినా నమ్మరు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు దిగుతుంటే జారి పడిపోయి కాలు ఇరిపోయిందని వీల్ చైర్లో తిరుగుతాడు చూడండి. ఇప్పుడు ఈ కొట్టు 6 నెలలైనా ఉండొచ్చాడా? సిగ్గులేదు వాళ్ళకి. ఏంటండి, చిన్న దెబ్బకే కొట్టు ఉండించుకుంటావు. అలాగా నువ్వు ఎవరిని మోసం చేద్దామని వాళ్ళ కాళ్ళకి గీసేసుకుని వాళ్ళ కాళ్ళకి కొట్టేసుకుని ఏదో సినిమాలో గవర్నెన్స్ కొట్టేసుకుంటారు చూడండి. తలకాయ గవర్నెన్స్ కొట్టేసుకుని వాళ్ళు కొట్టేశారని చెప్తారు. అందరికీ తెలుసు ఇది. వీళ్ళ బొమ్మ అర్థమైపోయిందండి. ఎక్కడికైనా జనం ఎక్కడ ఉన్నారో చెప్పండి. చూద్దాం సార్, ఇంకా రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలుసు. ప్రజలు నన్ను లాంఛనం రేపు జూన్ 4వ తారీఖున
కరెక్ట్గా 9:30-10 గంటలకల్లా ఒక లైన్ వచ్చేస్తుంది, ట్రెండ్ తెలిసిపోద్ది. వాళ్ళు చాలామంది ఫలితాలు ముందే పారిపోతారు. ఓకే. నేను చెప్పేది ఏంటంటే టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా వీళ్ళకి రెడ్ అలర్ట్ ప్రకటించాలి. వీళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు సిఎస్ డీజీపీలు మారుతి వీళ్ళ మీద కేసులు నమోదు చేసి ఉండేవాళ్ళు పారిపోకుండా చూడాలి. వీళ్ళు పారిపోతారు అందరూ. డబ్బులు అంతా ఏం చేయరు. కొన్ని చోట్ల వేరే వేరే బినామీలతోటి యుఎస్లోని అనేక దేశాల్లో ఇతర దేశాల్లో వ్యాపారాలు పెట్టించారు వీళ్ళ బినామీల చేత. ఇక్కడ నుంచి ఎర్రచందనం అమ్మేసుకున్నారు, ఇసుక అమ్మేసుకున్నారు, మద్యం అమ్మేసుకున్నారు, భూములు అమ్మేసుకున్నారు, కొల్లగొట్టేశారు. అప్పులు 11 లక్షల అప్పులు తెచ్చిన దాంట్లో 3 లక్షలు ఖర్చు పెట్టి మిగతా 8 లక్షల కోట్లు దొబ్బేశారు. ఈ డబ్బు అంతా కలిపి పోర్టుల ద్వారాను ప్రైవేట్ జెట్ల ద్వారాను తరలించేస్తున్నారు. అంతర్జాతీయ సముద్ర జలాలు డబ్బులు దాస్తున్నారు. ఈ డబ్బులన్నీ పట్టుకుపోయి ఓ దీపం కొనేసుకుంటారు. ఈ దొంగలు అందరూ అక్కడ పోతారు. అక్కడ పోయి వాళ్ళు సొంతంగా ఇప్పుడు నిత్యానందలో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు. ఇవన్నీ వీళ్ళందరినీ ఎక్కడికి పారిపోనివ్వకుండా ఎక్కడెక్కడ బంధించి జూన్ 4 ఫలితాలు వెళ్ళి పడుతున్నప్పుడే కోటింగ్ స్టార్ట్ చేయాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.